నమస్తే, నేను జీవి సత్యనారాయణ. ఈ వీడియోలో సావరిన్ గోల్డ్ బాండ్స్ ఇక రానట్టే అని ఒక న్యూస్ అనమాట. ఎందుకు రావట్లేదో, ఎందుకు ఉన్నాయో, ఎప్పటి నుంచి వచ్చిందో చూద్దాం. జనరల్గా ఈ సావరిన్ గోల్డ్ బాండ్లు ఏంటంటే గవర్నమెంట్ ఏమైనా చేసినటువంటివి. మనం ఫిజికల్గా కొనుక్కునే బదులు బాండ్ రూపంలో గోల్డ్ కొనుక్కుంటే వడ్డీ వస్తుంది, ట్యాక్స్ బెనిఫిట్ వస్తుంది. మెచ్యూరిటీ టైంలో మామూలుగా మార్కెట్లో గోల్డ్ పెరుగుతూ ఉంటుంది కాబట్టి పెరిగిన ధర ప్రకారం మనకి ఆ అమౌంట్ ఇవ్వటం జరుగుతుంది. ఇది సావరిన్ గోల్డ్ బాండ్ యొక్క సింపుల్గా. అయితే ఇప్పుడు దానికి ఇక స్టాప్ చెక్ పెట్టే అవకాశాలు కనపడుతున్నాయి అనేది వార్త. అయితే జనరల్గా ఏంటంటే 1 గ్రామ్ తోటి కూడా ఈ సావరిన్ గోల్డ్ బాండ్లు రావడం జరిగింది. అప్పట్లో బాగా అంటే ప్రచారం చేయటం, దాంతో ఈ దిగుమతుల భారాన్ని తగ్గించుకోవడం కోసం ప్రణాళికలు వేయటం, బంగారం ధర ప్రతి ఏడాది రేటు పెరగటం, ఈ రేటు పెరిగి వచ్చేటప్పటికి మెచ్యూర్ అయ్యే టైంకి మనము ఎక్కువ అంటే పేమెంట్ ఎక్కువ చేయాల్సి వస్తుందని ఇప్పుడు ప్రభుత్వము ఫుల్ స్టాప్ పెట్టినట్లుగా చూద్దాం ఈ వివరాలతో. అయితే ఈ కేంద్ర ఆర్థిక శాఖ ఏదైతే ఉందో 2025-26 వచ్చే సంవత్సరం ఈ సావరిన్ గోల్డ్ బాండ్లని జారీ ప్రతి సంవత్సరం 3-4 నెలలకు ఒకసారి ఇష్యూ చేయడం జరుగుతుంది. అయితే 2025-26కి దాన్ని నిలిపివేసే అవకాశం ఉంది అనేది వార్త. అయితే ఈ ప్రభుత్వ రుణాలు, గవర్నమెంట్ లోన్స్ ఏవైతున్నాయో తగ్గించుకునే బాటంలో జనరల్గా అప్పుడు ఈ అంటే సావరిన్ గోల్డ్ బాండ్ జారీని నిలిపివేయాలని ప్రభుత్వం యోచిస్తున్నట్లుగా. అయితే నిజానికి ఏంటంటే ఫిజికల్ బంగారం దిగుమతులు తగ్గించుకునే యోచనతో ప్రభుత్వం వీటిని ప్రవేశపెట్టడం జరిగింది. అంటే దిగుమతి ఎక్కువ జరగకుండా ఈ బాండ్ రూపంలో ఇచ్చేసి ఆ విధంగా చేసి అప్పుడేంటంటే ఫస్ట్ అంటే ఈ ఏడాది జూలైలో వెలువడినటువంటి ఏదైతే బడ్జెట్లో 18,500 కోట్లకు జారీ చేయడానికి ప్రణాళికలు వేయటం జరిగింది. అయితే ఈ గత ఏడాదితో పోలిస్తే ఈసారి 26,852 కోట్లతోటి పోలిస్తే అంచనాలు భారీగా తగ్గించడం జరిగింది. అంటే గత ఏడాది జారీ చేసినప్పుడు 26,852 కోట్లు, ఇప్పుడు 18,000 చిల్లర అంతే తగ్గించటం. అయితే ఎస్జీబీల గడువు ముగిసిన తర్వాత అంటే సావరిన్ గోల్డ్ బాండ్ ఎక్స్పైరీ ఆ టైంకి ముగిసిన తర్వాత బంగారం ఏం చేయాలి, ప్రభుత్వం ఆ మార్కెట్ ధరకు అనుగుణంగా వాళ్ళకి అంత అమౌంట్ పే చేయాలి, వడ్డీ కట్టాలి, ప్లస్ ట్యాక్స్ బెనిఫిట్ ఇవ్వాలి. దీంతో ప్రభుత్వానికి అదనపు రుణభారం పడుతుంది అనేది జరిగింది. ఇప్పటి వరకు ఏంటంటే వాళ్ళు ఇష్యూ చేసినటువంటి సావరిన్ గోల్డ్ బాండ్స్ ఎప్పుడు కూడా కంటిన్యూ పెరగటమే కాబట్టి ఆ భారం పడుతుంది. అందుకని ఈ ప్రస్తుతం ఏంటంటే ప్రభుత్వం ఈ 2026-27 వరకు స్థూల దేశీయ ఉత్పత్తి అంటే జీడిపిలో ఏదైతే డెట్ నిష్పత్తిని తగ్గించుకునే ప్రణాళికలో ఉంటాం. అయితే దీంతో ఇకపై ఎస్జీబీలని జారీ చేసే యోచన లేదు, స్వస్తి పలకవచ్చని ఆర్థికవేత్తలు అభిప్రాయపడుతున్నారు. అయితే 2015లో మొదలు స్టార్ట్ అయింది ఆర్బీఐ 67 ఎస్జీబీ పథకాల ద్వారా మొత్తం 14.7 కోట్ల యూనిట్లు జారీ చేయటం. అయితే అప్పుడు పసిడి విలువ తక్కువ ఉందన్నమాట. అయితే ఎప్పటికప్పుడు పసిడి విలువ అంటే గోల్డ్ వాల్యూ పెరగటం, రేట్లు పెరగటం, దాంతోపాటు దాని యొక్క విలువ కూడా పెరగటం. అయితే 2016లో 3,007 రూపాయలు ధరలకి ఎస్జీబీ సావరిన్ గోల్డ్ బాండ్ 2016లో 3,007కి ఇష్యూ చేస్తే గడువు అయిపోయేటప్పటికి అది 4,781కి జంప్ చేసింది. తర్వాత 7,788 కూడా చేరటం జరిగింది. అయితే 8 ఏళ్లలో 159% వృద్ధి రావటం, అంతేకాకుండా 2.5% వడ్డీ ఇవ్వటం, ఇవన్నీ కూడా ఇన్వెస్టర్కి సావరిన్ గోల్డ్ బాండ్స్ ఎవరైతే కొనుక్కున్నారో వాళ్ళందరికీ బెనిఫిట్ రావడం జరిగింది. అయితే ఆర్బీఐ 2017 మే నెలలో, 2020 మార్చిలో జారీ చేసినటువంటి సావరిన్ గోల్డ్ బాండ్లు ముందుగానే చెల్లించేందుకు ఈ ఏడాది ఆగస్టులో నిర్ణయించడం కూడా జరిగింది. అయితే తద్వారా ప్రభుత్వ రుణాన్ని తగ్గించేందుకు గాను వాళ్ళు ప్లాన్ చేయడం కూడా జరిగింది. అయితే ప్రభుత్వం మళ్ళీ ఇంకోటి ఏంటిది, జూలై బడ్జెట్లో పసిడిపై దిగుమతి సుంకాన్ని 15 నుంచి 6% అంటే బడ్జెట్లో 15 నుంచి దిగుమతి సుంకం ఏదైతే ఉందో దాన్ని 6% చేయటం. అయితే దాంతోపాటు వరల్డ్ మార్కెట్లు అన్నీ కూడా గోల్డ్ పెరగటం, వరల్డ్ మార్కెట్లో డాలర్
రూపంలోనే ఔన్స్ బంగారం వితిన్ 1 ఇయర్లోనే 40% పెరగటం, ఇవన్నీ గోల్డ్కి సంబంధించింది. అయితే అంతర్జాతీయ మార్కెట్లలో గోల్డ్ పెరగటం, యుద్ధ వాతావరణం రావటం, వరల్డ్ మార్కెట్లు దేశాలే కొన్ని నిల్వలు పెట్టుకోవటం, వీటన్నిటితోటి ఏంటిది భవిష్యత్తులో గోల్డ్ ఇంకా పెరిగే అవకాశాలు ఉండటం, ఈ రాజకీయ భౌగోళిక అనిశ్చిత పరిస్థితులు, ఈ యుద్ధ భయాలు, ప్రభుత్వం యొక్క ఎకానమీలు బాగలేకపోవటం, అంటే దేశం యొక్క జీడిపిలు తగ్గిపోవటం, ఇవన్నీ అంశాలతోటి ఇప్పుడు మన యొక్క ఫారెక్స్ ఏదైతే వర్గాలు ఉన్నాయో వాళ్ళు ఏం చెప్తున్నారు, అయితే 2015లో ఎస్జిపిఎల్ని ప్రవేశపెట్టడం జరిగింది. ఇప్పుడు ఫిజికల్గా కొనే కంటే జనరల్గా సావరెన్ గోల్డ్ బాండ్లు రిటైల్ ఇన్వెస్టర్ని ఆకట్టుకోవడం కోసం అప్పుడు తీసుకురావడం జరిగింది. అయితే తర్వాత ఏమైంది, ఫిజికల్ గోల్డ్ నుంచి పేపర్ గోల్డ్ ఈటీఎఫ్లు వచ్చినాయి. మనం ఇప్పుడు చాలా వరకు గోల్డ్ ఈటీఎఫ్లు వచ్చినాయి. ఇదే సావరెన్ గోల్డ్ బాండ్ల బదులు గోల్డ్ ఈటీఎఫ్లు ఉన్నాయి. అయితే 8 ఏళ్ల కాల పరిమితిలో వీటికి శ్రీకారం చుడుతుంది. అయితే నేను ఇప్పుడు చెప్పేది ఏంటంటే గోల్డ్ ఏదైతే ఉందో సావరెన్ గోల్డ్ బాండ్ రావన్నట్టు మన పని ఏంటిది, గోల్డ్ పెరుగుతుంది అనేది ఖాయం, అందరికి తెలిసిపోయింది ఇప్పుడు. కాబట్టి ఈ గోల్డ్ ఈటీఎఫ్, సిల్వర్ ఈటీఎఫ్లు ఉంటాయి, ఎక్స్చేంజ్ ట్రేడెడ్ ఫండ్స్ అంటారు వాటిని. అది గోల్డ్ బీస్ అంటారు, నిఫ్టీ బీస్ అంటారు. అట్లానే గోల్డ్ ఈటీఎఫ్, సిల్వర్ ఈటీఎఫ్. మీకు ఇంకెవరికైనా కావాలి అనుకుంటే, గోల్డ్ మీద మీరు పెట్టుబడి పెట్టదలుచుకుంటే, గోల్డ్లో ఇన్వెస్ట్ చేయదలుచుకుంటే గోల్డ్ ఈటీఎఫ్ కొనుక్కోవాలి. ఎప్పుడు కొనాలి, తక్కువలో ఉన్నప్పుడు కొనాలి. అయితే అవి ఎలా ఉంటాయి, ఎప్పుడు ఉంటాయి, ఎక్కడ ఉంటాయి, ఎట్లా చేయాలి, ఎంటర్ ఎక్కడ, ఎగ్జిట్ ఎక్కడ అంటే మీరేం చేయాలి, మీ పేరు, ఏరియా, వాట్సాప్ మెసేజ్ పెట్టాలి, కంటెంట్ రూపంలో మెసేజ్ పెట్టాలి. అప్పుడు మనం డిస్కస్ చేస్తాం, మీకు ఎక్స్ప్లెయిన్ చేయడానికి వీలైతుంది. ఇదంతా కూడా ఒక అవేర్నెస్, ఎడ్యుకేషన్, ఇన్ఫర్మేషన్, నాలెడ్జ్ పర్పస్ మాత్రమే. థ్యాంక్ యూ. సెలవు.